ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనము ఈ బండ ఎవడి మీద అయితే పడుతుందో వాడిని నలిచేస్తుంది అని చెప్తున్నటువంటి ఆ మాటలో నుంచి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఒక సంవత్సరం ముందుకు వచ్చేసాం. ఈ సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుంటున్నామంటే ఆ బండ మీద పడి నిజంగా మనము ముక్కలయ్యామా, లేక ఆయన మన మీద పడి మనలను పౌడర్గా లేక ఆ రూపాంతరంగా మారుస్తున్నాడా అనేటువంటి విషయాలపై మనము తీవ్రమైన పరీక్షలోకి వస్తున్నాం. దీనిలో భాగమే సహజమైన ఆపేక్షలు మన ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వకుండా చేస్తాయి అనే మాటను గుర్తించి వాటిలోనికి మనము వెళ్ళినప్పుడు మన ప్రార్థన భక్తి విశ్వాస జీవితం ఆపేక్షాపూర్వకంగా ఉంటుందా, లేక ఆత్మ సంబంధమైన పరిణితి చెందుకోవటానికి ఉపయోగపడుతుందా అన్నది పరీక్షించుకుంటూ వచ్చాం. దీనిలో భాగమే ఉపదేశము, ఉపమానం. అంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రతి ఉపమానము మన జీవితము ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ఉపదేశంగా మారుతుందా లేదా అని పరీక్షించుకుంటూ వస్తున్నాం. ఎంత పరీక్షించుకుంటున్నా వినటానికి సోబర్గా, అంటే చాలా ఇష్టపడిపోయి అది నా లైఫ్కి నేను ఈ రీతిగా మార్చుకోవటానికి ఉపయోగించుకోవాలి అనేటువంటి దుఃఖం బహు తక్కువ మందిలో కనపడుతుంది. చక్కటి విషయం వింటున్నాం, మంచి విషయం వింటున్నాం, కొత్తగా చెప్పారు, భలే ఉంది, నేను ఇలాగ అనుకోలేదు, అబ్బా ఎంత చక్కటి విషయాలు, ఎంత లోతో. ఎందుకు లోతు అయితే ఉపయోగం ఏముంది? నువ్వేమన్నా తవ్వుకొని బయటకు వచ్చావా? అది గుర్తించాల్సింది ఏంటంటే ఈ మాట నా బ్రతుకుకి ఏ రీతిగా నన్ను సిద్ధపరిచాయి, ఏ రీతిగా నన్ను స్థిరపరుస్తున్నాయి, ఏ పరిస్థితికి ఆయన కోరుకున్న ఆ ప్రమాణానికి నన్ను లేపుతున్నాయి. నా భక్తి జీవితం, నా విశ్వాస జీవితం, నా బ్రతుకు, నా సాక్ష్యం, వీటి మధ్య ప్రభువుని కనపరచుకోవటమే కదా క్రైస్తవ్యం. ఆ స్థితికి ఎదగటానికి ఈ ఉపదేశంగా ఉంటుందా, ఉపమానంగా మారుతుందా ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొన్ని సందర్భాల్లో ఎవరైనా నన్ను పిలిచి, పాస్టర్ గారు మీ చర్చిలో పలానా వాళ్ళ సంగతి ఏంటి అని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఏం ఎదురు చూస్తున్నారో అవతల వాళ్ళకి సమాధానం ఏం కావాలో నాకు తెలిసిపోద్ది కాబట్టి దానికి అనువుగా కొంచెం కర్ర ఎరగదు పాము సావదు అన్న సాక్ష్యాలు చెప్తాం. మళ్ళీ మీరు ఆలోచి మీకు చెప్తారు కదా మీ గురించి, మీ పాస్టర్ గారు ఇలాగ అన్నాడు అని సార్ అంటే మళ్ళీ మీరు నా మీద యుద్ధం కదా, ఎందుకులే నాకు గొడవ అన్నట్టు అలాగెళ్తా. అదే మీరు పేరు చెప్పకుండా లేక పరిస్థితి అడగకుండా నన్ను పలానా వారి గురించి అడగకుండా వీళ్ళు ఎలా ఉంటున్నారు అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను చెప్పే సాక్ష్యం మారిపోద్ది. ఎందుకు? వారు వింటున్నారు, దానికి తగినట్లుగా వాళ్ళ నుంచి పరీక్షించినప్పుడు ఫలం దొరకట్లేదు అని చెప్పగలుగుతాం. సో ఉపదేశంగా మారే బ్రతుకు ఇంకా ఉపమానంగా చెప్పుకునే స్థాయికి మనం వచ్చేస్తే జాగ్రత్త, దానిలోకి మనం ఇంకొంచెం మార్చుకోవడానికి ఇంకా అవసరంగా మనకు ఇంకో రోజు ఎక్స్టెండ్ చేస్తున్నాడు దేవుడు అని గుర్తించి మన బ్రతుకును మార్చుకోవడానికి ఈరోజు మరొక ఉపమానంలోనికి, అదే 22వ అధ్యాయంలోనికి వచ్చి మత్తయి సువార్తలోనికి వినడానికి సిద్ధపడదాం. మన హృదయాన్ని పరీక్షించుకోవటానికి ఈ మాటలు మనతో మాట్లాడేటట్లుగా ఒప్పుకుందాం. మాథ్యూ 22 1 నుంచి 14వ ఉపదేశం, ఆయన చెప్పినటువంటి ఉపమానం. 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు గబగబా చదువుకుందాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది. ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందునకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను.
రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండునని పరిచారికులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ఈ వచనంతో ఆయన ఈ ఉపమానాన్ని ఆపాడు. ఇంకా గమనించండి, ఇది 21వ అధ్యాయాన్ని కొనసాగింపుగా ఉన్నటువంటి 22వ అధ్యాయం. ఇది వేరే చోట చెప్పింది కాదు. అలా చెప్పుకుంటూ పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, ఆ మనిషి కుమారుడు, ఈ విషయం మాట్లాడుతూ డైరెక్ట్గా వచ్చేసాడు. ఈరోజు నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. దిస్ అ వెడ్డింగ్ ఇన్విటేషన్. పరిశుద్ధ వివాహ ఆహ్వానము, జెర్మియా పాల్ వెడ్స్ పరిమళ టు ఆలివ్ గ్రీన్ అన్న అండ్ ఫ్యామిలీ. ప్రేమతో ఆహ్వానించేవారు ఇక్కడ పరలోకపు తండ్రి. ఆయన కుమారుడికి పెళ్లి చేస్తున్నాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆ ఇన్విటేషన్లో చాలా చక్కగా ఉంది. ఇది ఒక కొత్త మోడల్ ఇన్విటేషన్ కదా. మూడు ఫ్లాప్స్ ఉన్నాయి. దీనిలో అడ్రస్కి ఏమో క్యూఆర్ కోడ్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఫోన్ వాడాలి కంపల్సరీగా, వాడి చూసుకోవాలి. ఇక్కడ అభిమానాభిలాషులు తాతయ్య, నానమ్మ, పెదనన్న, బావ, చెల్లి, మేనలుడు, తాతయ్య, అమ్మమ్మ, మేనమామ, మేనత్త, పెద్దమ్మలు, పిన్నులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు మరియు బంధుమిత్రుల అభినందనలతో. ఆ ఒక్క మాటకి అవన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఇవన్నీ కూడా వాళ్ళు వేయకపోతే ఫీల్ అవుతారు కాబట్టి వేశారు. మంచిది. ఇక్కడ వరుడు, వధువు, వివాహ సందేశం, తేదీ, వేదిక, విందు, ఈ విషయాలన్నీ వివాహ ఆహ్వానం. ఇది మనకు చూడగానే మనకు అర్థమవుద్ది. మ్యారేజ్ కార్డు వాళ్ళు ఇన్వైట్ చేశారు అనేటువంటి విషయం. ఇక్కడ యేసు వారికి సమాధానం చెప్పుతూ తిరిగి ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఏమని? పరలోక రాజ్యం తన కుమారుడికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి అన్నది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పెండ్లి చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? రాజు. ఎవరికి చేస్తున్నాడు రాజు? మంత్రి కాదు, కొడుకుకే చేస్తున్నాడు. కొడుకుకి చేసేటువంటి విందు ఎలా చేస్తాడు? అది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. జరుగుతున్నది కుమారుని వివాహం, జరుగుతున్నది కుమారుని వివాహం కొరకైనటువంటి విందు. ఆల్రెడీ మీరు చదివినప్పుడు ఏముందని చదివింది ఆమె? విందులో ఏమున్నాయి? కొవ్విన పశువులు, ముస్లిం ఫీస్ట్ అంటే బిర్యానీ. ఆ బిర్యానీ మామూలు బిర్యానీ కాదు, క్రొవ్విన ఎద్దులను, క్రొవ్విన పశువులను అసలు మామూలుగా లేదు. అంతా మంచి లేతగా చక్కగా కొవ్వు పట్టి పర్ఫెక్ట్గా ఉండేటువంటి తీసుకొచ్చి మంచి ఫుడ్ పెట్టారు. కాబట్టి మీరందరూ రండి అని చెప్పి ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రము ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. రైట్. ఈ ఉపమానాన్ని మీరు చాలాసార్లు వినుంటారు. ఈ ఉపమానం మరొక చోట కూడా లూకాసు వార్తలో రాయబడి ఉంది. దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని అసలు ఒకవేళ ఉపమానం ప్రకారం మనం పలిస్తే ఆ పరలోకపు వివాహానికి నిన్ను నన్ను గనక ఇన్వైట్ చేస్తే, రాజుగారి యొక్క కొడుకు యొక్క వివాహానికి గనక మన పిలిస్తే, ఇన్విటేషన్ కార్డు, క్యూఆర్ కార్డు, లేకపోతే క్యూఆర్ కోడ్ ఇంకేదో మనకి ముందే పాసులు లేకుండా పిలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో ఒకసారి ఊహించుకుందాం. ఈ ఉపమానం యొక్క అర్థం చాలా అర్థవంతంగా నాకు అనిపించింది. ఈ విషయాన్ని ఆలోచిద్దాం. రాజు ఎవరు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు. కుమారుడు ఎవరు? క్రీస్తు యొక్క వివాహ సంబంధమైన విషయం. ఇప్పుడు ఆగమనాభిలాషులు ఎవరు రావాలని కోరుకుంటున్నాడు? మనము. అంటే ఫస్ట్గా ఆయన పిలిచింది ఎవరిని అనంటే, ఆయన తన యూదులను పిలుస్తున్నాడు, తన ప్రజలను పిలుస్తున్నాడు. వారందరినీ మీరు నా దగ్గరికి రావాలని వాళ్ళని ఇన్వైట్ చేశాడు, యూదులందరినీ కూడా. ఒకసారి చూడండి ఆ విషయాన్ని, కన్ఫర్మేషన్, ఆహ్వానం ఎవరెవరికి ఉందో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం చూస్తే, మాథ్యూ 10:6 and 8. ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మొట్టమొదటి ఎవరికి పిలిచాడు? ఇజ్రాయేలు వంశంలో నశించిపోతున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలవాలని కోరుకున్నాడు. ఈ విందు, ఈ ఉపమానం మాట్లాడేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన డే టు డే లైఫ్కి ఈ ఉపమానంలో పాస్ట్ టెన్స్ జరిగిన దానికి ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కలిపి చెప్తాను ఉపమానం. ఈ ఉపమానం చదివినప్పుడు నీకు టోటల్ సినారియో అర్థం అవ్వాలి. అంతేగాని ఇదేదో పరలోక విందు అది ఎవరోలే అని అంటే కుదరదు. సో ఆ మూడింటిని అర్థం చేసుకొని యేసు ప్రభు వారు ఈ ఉపమానం మాట్లాడేటప్పటికీ ఆయన పక్షంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. విందు అవుద్దని తెలియదు, ఆయన పిలుస్తున్నాడు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కానీ అవన్నీ చాలా సీక్రెట్గా కాకుండా, ఓపెన్గా కాకుండా, వాళ్ళకి అర్థమవుతున్న రీతిగా చాలామందికి వాళ్ళకి అర్థం, ఇది మన గురించి మాట్లాడుతున్నాడు అని అంటున్నారు కదా.
అంటే అర్థమవుతున్నట్టు అర్థం కానట్టు అలాంటి పరిస్థితుల్లో ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనకి సగం మందికి మూసుకునే ఉన్నారు, సగం మందికి ఇంకా తెరవబడలా ఇది నా గురించే అనేటువంటి విషయం. రైట్, ఇప్పుడు 15వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూడండి. ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నశించినటువంటి గొర్రెల యొద్దకే గాని ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనేటువంటి విషయం చెప్పాడు. అంటే దేవుని యొక్క ప్రేమ మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది అని అంటే ఇజ్రాయేలు ప్రజల దగ్గరికే వెళ్ళింది. వాళ్ళని పిలిచాడు, వాళ్ళని అసలు ఏర్పరచుకున్న జనాంగం వాళ్ళు. ఏర్పాట్లో ఉండడాన్ని బట్టి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు వాళ్ళకి రాశాడు, మీరు రావాలి, మీరు రండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచాడు. మొట్టమొదటి పిలుపు యూదులది. ఎలాగో చెప్తాను, నిర్గమకాండంకి రండి. దేవుని యొక్క ప్రేమ ఎప్పటి నుంచి ఉందో మీకు వాక్యమును పూర్తిగా అర్థం చేసుకోండి. దయచేసి సంఘము పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం, మీలో చాలామంది దేవుని యొక్క మాటను ప్రకటించడానికి కావాల్సిన ఆధ్యాత్మిక స్థితికి దేవుడు మిమ్మల్ని లేపాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు చాలా చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నారని నేను వింటున్నాను. నాకు మీరు చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ బ్రదర్ మీ చర్చ్ ఆయన మాట్లాడాడండి, మీ సిస్టర్ మాట్లాడారండి అని మళ్ళీ చెప్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు ఈసారి నేను కూడా కూర్చోవాలని చూస్తున్నాను. మీరు ఎక్కడికైనా వాక్యానికి పిలవబడితే నన్ను కూడా పిలవండి, నేను కూడా మీ జనంలో కూర్చొని వింటాను. మీరు మాట్లాడేటువంటి మాటలు తండ్రికి కొడుకు డ్రైవ్ చేసి వెనకాల కూర్చోవడం సంతోషం కాదా? అలాగే ఉంటుంది మాకు కూడా. అయితే తప్పు మాట్లాడకుండా ఉండండి. నేను లేనప్పుడు ఏదైనా మాట్లాడతాను, నేను ఉన్నప్పుడు భయపడి మాట్లాడడం మానేయద్దు, తప్పు మాట్లాడేయద్దు. ఆ జాగ్రత్తగా దాన్ని అందుకని మీకు కొంచెం వివరంగా వాక్యాన్ని మొత్తం నేర్పించడానికి బోధగా నేను దీన్ని వాడుతున్నాను. సో ఇప్పుడు నిర్గమకాండంకి రండి. ఏంటి ఈ విషయం, యూదులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మీకు చారిత్రాత్మకంగా అర్థం కావాలి. 19వ అధ్యాయం నిర్గమకాండము 19వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలలో దేవుని యొక్క మాట ఇజ్రాయేలీలతో చెప్పి వారితో ఏం మాట్లాడాడో చూద్దాం. 5 నుంచి 8 వచనాలు నిర్గమకాండం ఎక్సోడస్ 19:5-8. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, చూసారు అక్కడ పదం క్లారిటీగా చెప్తున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని కాదు, శ్రద్ధగా విని. ఇక్కడ చాలా పరిస్థితులు ఏంటంటే చాలా మంది వినేసి మాకు తెలుసు అనుకుంటున్నారు. ఇక్కడ వినాల్సింది శ్రద్ధ పెట్టి, శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి. ఇక్కడ మళ్ళీ రెండో మాట ఉంది, ఏంటది? నా నిబంధనను ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్లు, ఆయన కోరుకున్నట్లు ఆయన నిబంధనను మనం ఫాలో అవ్వాలి. నీ రూల్స్ నీకున్న ప్రయారిటీస్ కాదు, దేవుని నిబంధనను మనము నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఈ పదం చాలా చక్కటి పదం. స్వకీయ సంపాద్యము అంటే నా మట్టుకు నేను కోరుకొని, ఏర్పరచుకొని, సిద్ధపరచుకొని, పిలుచుకొని మీరు నావారు అని ముద్ర వేసిన జనము స్వకీయ సంపాదన అంటే. అంత ఓన్ అన్నమాట. మా బీరకాయ పీస్ చుట్టాలు కాదు, మా చుట్టం, నా కొడుకు, నా పిల్లలు, నా జనము, మా గ్రామము వారు కాదు, నా పిల్లలు, మా ఓళ్ళు అక్కడ ఉన్నారు కాదు, నా మనిషి అక్కడ ఉంది. ఇది స్వకీయ, సెల్ఫ్ ఓన్. ఆ మాట చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించి నడిస్తే సమస్త దేశ జనులలో ఎవడైనా సరే వాళ్ళు ఏమవుతారు? ఇది మొట్టమొదటి యూదులు చెదరగొట్టబడతారనే విషయం వాళ్ళకి తెలియక మునిపే దేవుడు చెప్పాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా నా మాటలు ఫాలో అయితే చాలు, మీరు నా మనుషులు అవుతారు అని చెప్పాడు. ఇంకా సమస్త భూమియు నాదే కదా. ఆ మాట చూసారా? ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా నువ్వెవడవో తెలియకపోయినా, ఇజ్రాయేలుడు కాకపోయినా మనం కూడా సమస్త స్వకీయ జనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే భూమి నాదే కదా అని చెప్పాడు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. ఈ విషయం మీకు పేతురుపత్రికలో కనపడుద్ది. మనందరం ఎవరమాట? రాజులైన యాజక సమూహం. నిర్గమకాండం వచ్చినప్పుడు యేసు ప్రభు రాలేదు, కొత్త నిబంధన రాలేదు, ఇది జరుగుద్దని మనకు తెలియదు. కానీ ప్రభువు అప్పుడే ఆలోచించుకున్నాడు, భూమి చెదరగొట్టబడతారు, ప్రజలు విస్తరిస్తారు, వీళ్ళందరూ ఒక రోజు నా పాదముల దగ్గరికి వస్తారు, నన్ను ఒప్పుకుంటారు, నన్ను హృదయమందు విశ్వసిస్తారు, వారు నా జనాంగం అవుతారు, నా మాట విని, నా మాట శ్రద్ధగా విని, నా నిబంధనను ఫాలో అయ్యి నాకు ఇష్టమైన ప్రజలుగా వాళ్ళు మారితే వాళ్ళు నాకు స్వకీయ సంపాద్యం అవడమే కాకుండా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. వెరీ గుడ్. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. చక్కగా ఉంది ఈ మాట. యేసు ప్రభు ఈ మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో ఒక మాట ఉంది, ఏకముగా నెపములు చెప్పిరి అని ఉంది. ఇక్కడేముంది? ఏకముగా ఉత్తరం ఇచ్చారు. అందరూ ఏమనుకున్నారు? స్కూల్లో టీచర్ గారు ఎస్ ఆర్ నో అనగానే అందరూ ఎస్ టీచర్ అంటారు, అలా చెప్పారు వీళ్ళు.
అక్కడేం చెప్పారు, అందరూ ఏకంగా కూడి నెపములు చెప్పారంట, సాకులు చెప్పారు వాళ్ళు. ఈయన ఒప్పుకోకే అన్నారు. చెప్పిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. ఏంటి ఈ కన్వర్సేషన్, నాకు అర్థం కాలేదు. దేవుడికి చూడలేదా? చూస్తున్నాడు. కానీ మోషే మీడియేటర్ ఖచ్చితంగా వచ్చి ఏం చేశాడు, ప్రజలు ఇలా చెప్తున్నారు ప్రభువా అని వెళ్ళి విన్నవించుకున్నాడు. ఇప్పుడు స్వకీయ సంపాద్యమైన జనము దగ్గరికి తన కొడుకు పెళ్ళవుతుందని, ఆ వివాహానికి విందు పెట్టాడని, ఆ విందు బెస్ట్ విందుగా పెట్టాడని, మనుషులు ఎప్పుడూ తినలేని పదార్థాలు రాజు టేబుల్ మీద తయారవుతున్నాయని, ఆ టేబుల్ దగ్గరికి మిమ్మల్ని అందరినీ రావాలని చెప్పి విందుకి ఇన్విటేషను తన కుమారులైనటువంటి మొత్తం స్వకీయ సంపాద్యమగు యూదుల దగ్గరికి ఆయన పంపించాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రదేశంలో జరిగేటువంటి విందు గురించి కూడా దేవుడు ఒక ఆలోచన చేశాడరా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో ప్రవక్తలు యేసు ప్రభు యొక్క భవిష్యత్తును గురించి ప్రవచించిన మాటల్లో నుంచే ఏ ఏ విషయాలు ముందుగా చెప్పబడ్డాయో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం, ఐజయా 25:6. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము భూమి, మళ్ళీ విన్నారా, భూమి అంతయు నాదే కదా, జనమందరూ నా వారే కదా, ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా ఆజ్ఞలు గైకుంటారో వారందరూ కూడా నాకు యాజక సమూహంగా మారుతారు కదా, ఆ జనమందరి కొరకు ఆయన చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఏం చేస్తాడు ఆయన? క్రొవ్విన వాటితో విందు చేయను. ఏం చెప్తున్నాడు ఆయన అక్కడ యేసుక్రీస్తు వారు? ఎద్దులను పశువులను. ఒక వర్డ్ వాడాడు యేసుప్రభు అని అంటే అది అతని గురించి రాయబడిన ప్రవచనాత్మకమైన పుస్తకంలో నుంచి ఉటంకించినవే వాడతాడు. అతను తాను గొప్ప చేసుకోవడానికి రాలా, తన దేవుని చిత్తాన్ని చెప్పాలనుకుని వచ్చాడు. దేవుని ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఆయన మాట్లాడతాడు. సో ఆ విషయాన్ని యెషయా భక్తుడు చెప్పినటువంటి మాటను తీసుకొచ్చి ఇక్కడ మాట చెప్తున్నాడు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం, రెవల్యూషన్స్ 19:7. ఇది కడవరి కాలంలో జరగబోయే విందు గురించి ప్రవచన రీతిగా ప్రభువు మొదటగా చెప్పినటువంటి మాట అక్కడికెక్కడ కనెక్ట్ అయిందో చూద్దాం. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఏమవుతుంది? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. ఇప్పుడు ఆ ఏ గొర్రెపిల్ల? ప్రభు అయిన యేసు. ఎవరి వివాహం? యేసుక్రీస్తు వివాహం. ఇప్పుడు ఇందాక మన తండ్రి ఇన్విటేషన్ ఎవరికి ఇస్తున్నాడు? తన కుమారుని యొక్క వివాహం. ఇది జరగబోతుంది, ఇలా జరగబోతుంది. ఇన్విటేషన్ వస్తుంది, ఫస్ట్ మనుషులు పిలుస్తాడు, వాళ్ళు రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తాడు అనే విషయం చెప్పడానికి యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి జరగవలసిన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు మనం జరగబోతున్న విషయం గురించి కూడా అదే వర్తమానంలో నుంచి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడో జరిగిపోయిన విషయం చెప్పాడు, జరుగుతున్న విషయం ఆ టైంలో మాట్లాడాడు, జరగబోతున్నది ఇప్పుడు మన కాలాన్ని వెయిట్ చేస్తున్నాం. పరలోకపు వివాహంతో ముగించబడుతుంది. ఆది కాండంలో వివాహం ప్రారంభం, ప్రకటన గ్రంథంలో వివాహం ముగింపు. ఈ రెండు పెళ్లిళ్ళ మధ్యలో జీవితం మన లైఫ్, అది మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనం ఆహ్వానం వరకు వచ్చాం. ఇప్పుడు పెళ్లి యొక్క వస్త్రం గురించినటువంటి ఒక మాట మనకి తెలియాలి. ఏంటి ఆ పెళ్లికి సినారియో ఎలా ఉందో చెప్తాను. పెళ్లికి ఆహ్వానం పిలుస్తారు, దయచేసి అందరూ లోపలికి రండి, అందరు రండి అని పిలుస్తాడు. వచ్చినప్పుడు ఆ ప్రదేశంలోనికి రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అనే దానికి ఒక రూల్ ఉంది. ఎస్తేర్ని రాజు దగ్గరికి ఎలా ఉందో అలా పంపించారా? ఆమెని స్నానాలు గట్రా, స్నానం మాత్రమే కాదు, కొన్ని రోజుల పాటు సుగంధ ద్రవ్యాలు ఉన్న టబ్బులు నూరబెట్టారు, నానబెట్టారు. ఇంప్రిగ్నేషన్ అంటారు దాన్ని. ఆమె ఖచ్చితంగా దానిలోనే ఉండాలి. ఏది? గులాబీ రేఖలు, గంధపు చెక్క, ఇంకా రకరకాలు ఉంటాయి. వాటిలో వేసి మనం థాయిలాండ్లో వెళ్తే ఆ స్పాలు ఉంటాయి కదా, అలాగనమాట. అలాంటి వాటిల్లో ఉంచి 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 ఆ శరీరము చక్కగా నునుపుదేరి వాసన వచ్చేలాగా తయారు చేస్తారు. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు పిచ్చి పిచ్చి వాళ్ళని తీసుకురానివ్వరు, మెంటల్ మత్స్యస్థిమితం లేని వాళ్ళని తీసుకురానివ్వరు. అలాగే కుంటోళ్ళు, అంగహీనుల్ని కూడా రాజు దగ్గర నుంచోబెట్టరు, వాళ్ళకి వేరే ప్లేస్కి ఉంచుతారు, దగ్గరికి రానివ్వరు అసలు రాజు దగ్గరికి. అట్లాగే మెంటల్లీ రీహాబిలిటేషన్ కలిగినటువంటి వాళ్ళను కూడా తీసుకురానివ్వరు, నుంచోబెట్టరు. రాజు దావీదు ఒకరోజు దొరికిపోయాడు, తీసుకెళ్ళి రాజు దగ్గరికి నుంచోబెట్టారు, సౌలు దగ్గరికి. అక్కడికి వెళ్ళాక తెలివైన దావీదు ఏం చేశాడు తెలుసా? గడ్డం మీదుగా ఉమ్ము కారిశాడు. పిచ్చోళ్ళగా ఉమ్ము కారిసేసుకుని అలా కొంచెంటే రాజు సౌలు చూసి, ఈ పిచ్చోడిని ఎవడో నా దగ్గర తీసుకొచ్చారు, అసలు మీకు బుద్ధి ఉందా మీకు? అసలు ఆయన రాజే, యాక్చువల్గా మంచి బలశాలే, కానీ ఉపాయశాలి.
నన్ను పిచ్చోడుగా అయితే అక్కడ నుంచోబెట్టరు కదా, అదే ఈడు మంచి నేను దావీదుని అని అనుకో చంపేస్తాడు. రక్షించుకోవాలి కాబట్టి పిచ్చోడు వేషం వేసి పిచ్చోడు నా దగ్గరికి వచ్చి ముందు బడిపడి గట్టిగా గసిరించేలా చేసుకుని తను రక్షించుకున్నాడు. సో పిచ్చోళ్ళు దేవుని సముఖంకు ఆ రాజు సముఖానికి రానివ్వరు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు వస్త్రం వాళ్ళ లోపలికి రాగానే వాళ్ళకి ఏం చేస్తారంటే, నువ్వు ఎంత ఒక దేశపు రాజు అయితే నీ దేశ సంస్కృతికి సంబంధించిన బట్టలను అనుమతిస్తారు, వేసుకురావచ్చు. ఇప్పుడు నేను గల్ఫ్ నుంచి వచ్చాను అనుకోండి, నా శరీరం మీద ఏముండాలి, గల్ఫ్ సంబంధించినటువంటి వస్త్రం పైనుంచి కిందకి అంగి ఉండాలి, నెత్తి టోపీ ఉండాలి, దానికి రావాలి. నేను అమెరికా నుంచి వచ్చాను అనుకోండి, నేను ఆ బ్లేజరు ఆ సూటు దాంతో రావాలి. అమెరికా మన ఆంధ్ర నుంచి వెళ్ళాను అనుకోండి, పంచి కట్టుకుని వెళ్ళాలి. ఇది ఆ దేశానికి సంబంధించిన సంస్కృతి కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు రాజుగారి దగ్గరికి. అదే ఊర్లో ఉండేవాళ్ళు అక్కడికి రావాలనుకోండి రాజు దగ్గరికి, ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సినటువంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోకి వెళ్ళినట్టు బుడబొక్కల డ్రెస్సులు వేసుకుని వెళ్ళడానికి అవ్వదు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి మనిషికి ఒక వస్త్రం ఇస్తారు. ఇచ్చి రాజు వస్త్రం ఇచ్చి ఇది రాజు హాల్లో దానికి తగ్గట్టుగా ఉండేలాగా చూస్తారు. నువ్వు 10,000 రూపాయల బ్లౌజు అది కనపడాలని వేసుకుంటే కుదరదు. దాని మీద కప్పుకోవాల్సిన కవర్ ఉంటుంది, అది ఇస్తారు, అదే వేసుకుని వెళ్ళాలి. అలా వేసుకుని నువ్వు నిలబడాలి. ఆ చున్నీ లాంటిది. పురుషులు మీరు కూడా, నా సూట్ ఎంతో తెలుసా, నా టై కనపడాలని, ఆ టైలు గీలు కనపడవు, మొత్తం కవర్ చేస్తారు ఒకటి. ఎందుకంటే నీ బాడీని ఆ ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రజెంటేషన్కి తగ్గట్టుగా తయారు చేయాలి. ఆ రాజు బాంకెట్ హాల్లో ఉండేటప్పుడు ఆ విందు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రం ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కళ్ళు వేసుకుని అక్కడికి వెళ్ళాలి. అంతేకాదు ఆ మర్యాదపూర్వకంగా ఇచ్చేటువంటి ఆ ప్రదేశంలో ఒకవేళ పరదేశి వచ్చాడు అనుకోండి, అతని గౌరవ వస్త్రాన్ని అతను ఉంచుతారు. రాజు వస్త్రంతో కాకుండా అతని గౌరవం పరదేశులకు సపరేట్గా ఇస్తారు. చూసారా మీరు ఎప్పుడైనా భారతదేశంలో గౌరవ వందనం స్వీకరించడానికి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మన వేరే దేశం నుంచి పిలుస్తాం అతిథులు. వాళ్ళకి మన ఇండియా డ్రెస్ లాగా తలపాగాలు అలాంటివి ఏమన్నా కొంచెం రాజస్థాన్ వెళ్తే పెడతా ఉంటారు కానీ, బట్ వాళ్ళ ఒరిజినల్ కస్టమ్స్ వాళ్ళకి ఎందుకు అలా ఉంచుతారు, అది వాళ్ళ మర్యాద అనమాట. ఇది రాజులతో మటే జరిగేటువంటి పరిస్థితి. మీరు గమనించారా, ట్రంప్ అమెరికా నుంచి చైనా వెళ్ళాడు మొట్టమొదటిసారి కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక చారిత్రాత్మక ఒప్పందం అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళేటప్పుడు లైట్ బ్లూ కలర్ టై పెట్టుకున్నాడు. తీరా ఆ జిన్ పింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను టై రెడ్ కలర్లో మారిపోయింది. చూసారా, మాకెందుకు లేండి అయ్యండి అంటారు. బంగారం రేటు తగ్గిందా లేదా, మీ గోల మీది మా గోల మాది. ప్రవచన నెరవేర్పు ఎక్కడ జరుగుద్ది, ఒక రాజుతో కలిసినప్పుడు, ఒక దేశ నిర్ణయ అధికారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ వస్త్రము చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చైనీస్ లవ్స్ ద రెడ్ కలర్, అందుకు మనోడు రెడ్ వేసాడు. యాక్చువల్లీ మనీ బ్లూ ఆడతాడు, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కలర్ మార్చాడు. కారణం ఏంటి, టు అట్రాక్ట్ సంథింగ్. అక్కడ తన గొప్పతనాన్ని మీకోసం నేను ఇలా మార్చుకుని వచ్చాను చూడని తెలియచేయడానికి కావాల్సినటువంటి ఒక సూచగా వాడతాడు. రైట్, సరే విషయం అక్కడికి వచ్చినప్పుడు ఆ వస్త్రాన్ని అక్కడికి ఇస్తారు. ఆ వస్త్రం వేసుకుని ఆ రాజు దగ్గరలో కూర్చోవాలి. చాలా తెలివైన వాళ్ళు, గొప్పోళ్ళు అందరూ మ్యారేజ్ విషయంలో వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక పెద్ద పెద్ద వెడ్డింగ్స్కి మీరు వెళ్తే అందరూ ఒకేలాంటి డ్రెస్సింగ్ ఉంటుంది. చూసారా శ్రీనివాస్ గారు, మన వెళ్ళిన పెళ్ళి మీకు అలవాటు ఉన్నా లేకపోయినా ఆ డ్రెస్సులు మీకు వేస్తారు, ఒక పిన్ పెడతారు, ఒక అందంగా మీకు తయారు చేస్తారు, మీకు మొఖానికి కోటింగ్ కొడతారు, మూతికి రంగులు వేస్తారు, చక్కగా స్ప్రేలు కొడతారు, చేసి మిమ్మల్ని ఆ సిస్టంలో తీసుకెళ్తారు. రాజుగారి సముఖములో వివాహం జరిగితే, చర్చిలో జరిగితేనే అంత జరిగితే రాజు ఎదురుగా జరిగితే ఎలా ఉంటుందరా, అది వివాహం. ఆలోచించుకోండి ఎంత గొప్ప వివాహము. అది పరలోకపు వివాహానికి మాదిరిగా చెప్తున్నాడు. అది ఇంకా ఎవడూ ఊహించలేనంత గొప్పగా అనమాట అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఆర్డర్లో కూర్చోవాలి. ఇప్పుడు ఆ మర్యాదపూర్వకమైనటువంటి ఆ వస్త్రం విషయంలో గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చెప్తుంది. గలతీ 3:27, గలీషియన్స్ 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏ వస్త్రం ధరించుకున్నారు? ఇప్పుడు క్రీస్తు అనే బాప్తిస్మం తీసుకున్న మనందరినీ ఆయన పిలిచాడు. అక్కడికి వెళ్ళాం, ఆ విందులో కూర్చున్నాం. ఇప్పుడు ఏ వస్త్రం ధరించుకుని ఉన్నాం మనం? ఇప్పుడు యేసు ప్రభు మనల్ని చూసేటప్పుడు, లేక తండ్రి అయిన దేవుడు మనల్ని చూసేటప్పుడు కూర్చుని అందరూ ఒకేలాంటి డ్రెస్ కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరందరూ? అందరూ యేసు ప్రభులా కనపడతాం. ఆయన దృష్టిలో అందరూ ఒకేలాంటి తన కుమారుని యొక్క ఆ ప్రేమను ధరించుకుని, ఆ కుమారుని యొక్క వస్త్రము రక్షణ ధరించుకుని అందరూ యేసు ప్రభులా కనబడతారు. మీకు ఎత్తు, బరువు, రంగు, రూపము, మీకున్న అందము ఏవి కనపడవు, క్రీస్తు కనపడతాడు.
దేవుని ఎదుటికి వెళ్ళేటప్పుడు మనం ఒకే రూపంలో కనపడడానికి ఒకే వస్త్రం కావాలి అనేది, ఒకే బండలోని పానం చేయాలి, ఒకే నీటిలోని బాప్తిజం తీసుకోవాలి, ఒకే ఆత్మ ద్వారా మనం పొందుకోవాలి. ఇది జరిగింది. ఇప్పుడు ఈ బాప్తిజం తీసుకున్నటువంటి అందరము కూడా వెళ్ళి ఆ ప్రదేశంలో కనపడుతున్నాం. సరే, ఇప్పుడు ఆ వస్త్రాన్ని శరీరం మీద వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగారు వచ్చి ఏం చేశారంటే ఎవరెవరు వచ్చారు అని చూడటానికి వచ్చాడు. ఇక్కడ స్టోరీని కొంచెం మీకు విషయాన్ని అర్థం చేసుకోవడానికి వివరంగా చెప్తున్నాను. ఫస్ట్ ఆయన ఎవరైతే పిలిచాడో వాళ్ళందరూ ఏం చేశారు? రాకపోగా ఏం చేశాడో ఒక మాట చెప్తాను రండి. ఇక్కడ ఇదే విషయాన్ని లూకాసు వార్త 14:18 చెప్పాడు చూడండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏం చెప్పారంటే ఏక మనసుతో? నెపములు సాకులు. పెళ్ళికి రండిరా, ఫుడ్ బాగుందిరా, గ్రేట్ వెడ్డింగ్ రా, ఇప్పుడు వరకు మీ ఊర్లో మీ సందులో చేసుకున్న కళ్యాణ మండపంలో పెళ్లి కాదురా, ఇది రాజసముఖంలో జరుగుతున్న ఒక అద్భుతమైన కుమారుని వివాహం, రండి అని పిలిస్తేనంట ఏం చెప్పారు వీళ్ళు? ఏక మనసుతో నెపములు చెప్పారు. ఏం నెపములు చెప్పారో మీకు ఒకసారి చెప్తాను రండి. మొదటివాడు, నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. పొలము లోకము. వాడు పొలం కొనుక్కున్నాడు. ఆడు ఖచ్చితంగా నేను వెళ్ళి దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? చూస్తాననుకుంటున్నాడు. వాడు లోకాన్ని కొనుక్కున్నాడు, లోకాన్ని సంపాదించుకున్నాడు, దాన్ని చూడాలి అనేటువంటి చెప్తున్నాడు. నెపములు చెప్పిరి అని పైన చెప్పి కింద ఈ పదం చెప్పాడు. అంటే ఇది రీజనా నెపమా? నెపములు చెప్పి అని కదా చెప్తున్నాడు, కారణాలు చెప్పారన్నాడా? ఇది నిజమేనంటారా? ఇది నెపమేనా? నెపమే, నిజమైతే కాదు. ఏమంటే నేను అంటే కారణం ఏంటి? ఇది పొలం రేపైనా చూడొచ్చు, ఈరోజు పెళ్ళికి వెళ్ళొచ్చు, కానీ ఈడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇవాళే వస్తానన్నారు, అగ్రిమెంట్ ఇప్పుడే అయ్యింది, మేము సంతకం పెట్టాం, నేను వెళ్ళాలి చూడాలి అనుకున్నాడు. పొలం కొనేటప్పుడు మనల్ని అలాగే అనిపిస్తుందండి. ఎప్పుడెప్పుడు మనం కొన్నది చూద్దామా, ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళి జియో ట్యాగింగ్ చేయించేసుకుందామా, ఎప్పుడెప్పుడు మన పేరు మీద మ్యూటేషన్ చేయించేసుకుందామా, ఎప్పుడెప్పుడు మన పేరు మీద దానికి పట్టాదారు పాస్బుక్ తెచ్చేసుకుందామా, నాది అయిపోయింది అనేటువంటి ఒక సంతోషం కలిగి ఉండాలని అనుకుంటున్నాడు. తప్పే లేదు, అది నెపమని బైబిల్ చెప్తుంది. సరే, తర్వాత కింద మరొకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. వెరీ గుడ్. వీడు ఇంకొక విషయం తల్లి, మూడో విషయంలో పొలం కొనున్నాడు ఒక మాట అన్నాడరా, నన్ను క్షమింపవలెనని నిన్ను ఆడు కొంచెం వేడుకొనుచున్నాను. మర్యాద ఉన్నాడు. నెపం చెప్తే చెప్పాడు కానీ నేను రాలేకపోతున్నాను, ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ అనే ఒక చిన్న గ్రీటింగ్ ట్యాగ్ పెట్టాడు కింద. నేను పొలం కొన్నాను, చూసుకుని వస్తాను, దాని హద్దులు హద్దులు మరి అని చూసుకోవాలి కదా, కొంచెం మీరు నన్ను క్షమించండి అన్నాడు. ఏం మాట్లాడలే, నెపమని ఆయనకి తెలుసు కదా, ఏం మాట్లాడలే. రెండో వాడు ఏమన్నాడు? నేను 5 జతలు కొన్నాను. అంటే ఎన్ని? 10 ఎద్దులు కొని ఉంటాడు. మీకు తెలుసా, ఒక ఎద్దు సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. ఈ రోజుల్లో ఎంత ఉంటే ఆ కాలంలో ఇంకెంత ఉండాలి? అసలు మామూలు మనుషులతో పోటీగా ఉంటాయి ఎద్దులు, అంతంత ఎద్దులు. సో అంతంత పెద్ద ఎద్దుల్ని 5 జతలు కొన్నాడంటే ఆడు మోతుబరే కాదా? ఆడు మంచి డబ్బులున్నోడే. 5 జతలు ఎద్దులు కొన్నాను, నేను వెళ్ళి వాటిని చెక్ చేసుకోవాలి, ఎగ్జామ్ చేస్తాను, దయచేసి మీరు అన్నాడు. ఓకే. వర్తకం ఎప్పుడైతే జరిగిందో వాటిని చూడటానికి జరిగేటప్పుడు ప్రతిసారి 5 జతల ఎద్దులు కొనుక్కున్నవాడు ఏం చేయాలని అనుకుంటాడు? వాటితో ఎగ్జిబిషన్కి వెళ్తాడా? మరి దేనికి? వాడు పొలంలో పనైనా చేయిస్తాడు, వ్యాపారానికైనా చేస్తాడు. మనకు ఒక సామెత ఉంది, బండి అంటే ఎద్దు నడిస్తేనే బండికి అద్ది. ఎద్దు నడవకపోతే ఏం చేస్తాడు? బండి ఇంట్లో పెట్టుకుని కూర్చుంటావా? అద్దె రావాలంటే ఎద్దు బతికుండాలి, ఎద్దు నడవాలి, ఎద్దుకి మేపాలి, ఎద్దుని చక్కగా దాన్ని ఆరోగ్యంగా ఉంచితేనే బండి నడుస్తుంది, వ్యాపారం నడుస్తుంది, వ్యాపారాన్ని బట్టి నీకు డబ్బులు వస్తాయి. అందరూ ఎద్దులు పెంచే స్థాయి కాదు, స్తోమత ఉండదు, అది నడిచి. సో ఇప్పుడు 5 జతలు కొన్నాడు, నేను వాటిని చెక్ చేసుకుంటున్నాను, నేను అక్కడికి వెళ్ళాలి అన్నాడు. వెరీ గుడ్. ఆడు కూడా క్షమాపణ అడిగాడండి, కొంచెం సారీ భయ్యా అంటే. ఇక్కడ చూడండి, రాజు పిలుస్తున్నటువంటి ఇన్విటేషన్ కన్నా వాడు కొనుక్కున్న పొలము, వాడు కొనుక్కున్న పశువులు వాడికి చాలా ఇంపార్టెంట్. వాడికి ఫుడ్ మీద కూడా ధ్యాస లేదు. వీడెవడో చాలా మంచోళ్ళే, వీళ్ళిద్దరూ క్షమాపణ అడిగేశారు. మూడోవాడు, మరియొకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను. సంతోషం ఒకటే అన్నాడు వీడు, ఈ 2 జతలు అనలేదు. ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనను. కాబట్టి భయ్యా మ్యారేజ్ నిన్న అయ్యింది, ఇవాళ నాకు ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్లో ఉంటాయి, సారీ, నేను వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఉంటారు, మా బంధువులందరూ ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టేసి నేను ఎక్కడికో ఫుడ్ అని బయటకు వచ్చేస్తే బాగోదు భయ్యా, సారీ ఏమనుకోవద్దు, నా భార్య నన్ను కోసం తన జీవితాన్ని సమర్పించుకొని వచ్చింది కదా, సో ఐ షుడ్ హ్యావ్ మై కర్టసీ,
దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. పాస్టర్ గారు చేయిలో చేయి పెట్టి ఇక నువ్వు ఎప్పుడు కూడా నిన్ను విడువక నిన్ను ఎడబాయక అన్నాడు. ఇప్పుడు పెళ్ళి గిల్లి అంటే మనకు కుదరదు కాబట్టి సారీ భయ్యా అని చెప్పలే. మీరు చూసారా, ఆ తర్వాత క్షమించమని అడగలేదాడు. నేను రాలేను అన్నాడు అంతే. ఆ డైరెక్టే చెప్పాడు, నీకు అర్థమవుద్దులే అన్నట్టు. నేను రాలేనని చెప్పలే. పెళ్ళి అనే నెపం చెప్తే ఎవడు దానికి సారీలు చెప్పక్కర్లేదని అర్థం దీన్ని బట్టి. బట్ అది కూడా నెపమేనని మీరు అర్థం చేసుకోండి. అది రీజన్ కాదు, అది సాకు, అది కారణం. వాడు తప్పించుకోవడానికి చెప్తున్నటువంటి ఒక అంశం. ఏదో జరుగుతుందర్రా. ఇదే విషయం మత్తయి సువార్తలో చెప్పినటువంటి విషయంలో 2 మాటలు చెప్పాడు. ఒకటి పొలము, 2 వర్తకం అన్నాడు. చూడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలో ఆయన ఏమన్నాడు, వర్తకం కూడా కలిపింది. ఒకటి పొలం కొన్నాడు. పొలం అంటే లోకము, తిండి, సంపద. వర్తకం అంటే లాభం, ఘనత, సంపాదన. ఈ ఏమన్నాడు అక్కడ, నేను వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. బిజినెస్కి వెళ్ళాడు అతను. వాడు షేర్ మార్కెట్ శుక్రవారం రాత్రి క్లోజ్ అయిపోద్ది కాబట్టి గబగబా ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాడు. వీడు వెళ్ళి కంప్యూటర్ దగ్గర వెళ్ళిపోయాడు. వీడు బిజినెస్కి వెళ్ళాడు, వాడు టూర్కి వెళ్ళాడు, వాడు ఏదో ఆ క్యాంప్కి వెళ్ళి గబగబా బిజినెస్ అంతా కలెక్ట్ చేసుకుని వచ్చేద్దాం అనుకున్నాడు. మేబీ వాడి డ్యూటీ, వాడి ట్రేడింగ్ ఇంపార్టెంట్, వాడు లోకల్లో ఏదో సంపాదించుకుందాం అనుకున్నాడు. సో ఇక్కడ వాడి డ్యూటీని వాడి ట్రేడ్ని ఏమీ కాదనలే. అంటే ఓవరాల్గా వాళ్ళు చెప్పినటువంటి నెపాలు వివాహాన్ని తప్పించుకోవటానికి, వివాహపు విందుని వాళ్ళు అవాయిడ్ చేయటానికి, ఆ విందులో రాజుని యొక్క ఇన్విటేషన్ని ఘనపరచటానికి వాళ్ళకి ఏం లేదట, ఇష్టము లేదు. మీరందరూ క్రైస్తవులేనా కాదా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సమాజంగా కూడుకొని మానాలా మానేయద్దా? మానాలా మానదా? సమయము దొరికిన కొలది అంటే దొరికించుకోమనా, లేకపోతే అవకాశం దొరికిన కొలది అన్నాడా? సమయమా అవకాశమా? మళ్ళీ చెప్పండి. సమయము. అవకాశం అని రాయలేదు కదా అక్కడ. సరే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు చర్చి పలానా టైంకి స్టార్ట్ అవుతుంది, మీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని అక్కడ పెట్టండి, యవనస్తుల్ని ఇక్కడ పెట్టండి. అవకాశం నువ్వు తీసుకోవాలా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? 22వ తారీఖు జేఈఈ మెయిన్స్, జూన్ 21 నీట్ 2, నీట్ 1 అవుట్, నీట్ 2.0. ఏంటి బాబు అని తెలంగాణ ఎంసెట్ ఉందా బ్రదరు? ఇప్పుడు మీరు చెప్పేవి రీజన్సా, నెపములా, దేవుని సన్నిధిలో ఆ వివాహపు విందుకు రావటానికి ఉండకుండా చెప్పటానికి చెప్పే కారణాలా అని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రేయర్కి రావడమే టైట్ అయిపోతుంటే మళ్ళీ మీరు యూత్ పిల్లలు అయ్యి చెప్తారేంటి బ్రదరు? మాకు కష్టంగా ఉండదా? గంట సేపు కూర్చోబెడతా కష్టం కాదా? ఈ నెపాలు దేవుని సన్నిధి, దేవుని యొక్క వివాహము దగ్గర విందు పెట్టే ఏ కొవ్విన మెదడైతే దొరుకుతుందో, కొవ్విన మాంసం అయితే దొరుకుతుందో, వివాహపు దగ్గరకి వెళ్ళే ఆ ఘనత ఏదైతే దొరుకుతుందో, దేవుని మందిర ఆవరణంలోకి వచ్చి దేవుని సేవకుని ఎదుట కూర్చుండి దేవుని మాట వినేటప్పుడు ఆ విరవబడినటువంటి ఆ శరీరమును, ఆ వాక్యమును, ఆ వివరణను, ఆ ఆహారాన్ని తీసుకున్నప్పుడు నీ శరీరం ఖచ్చితంగా వాక్యంతో బలపరచబడి పోషించబడదా? తృప్తి పొందలేవా? మంచి విషయం నేర్చుకున్నాను, గొప్ప విషయం నాకు అర్థమైంది, నా బ్రతుకుని మార్చుకునేది. మరి సాకులేంటి? చుట్టాలు వచ్చారు బెదరు సడన్గా అంటే ఎలాగ బెదరు? అయినా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు బెదరు, పెద్దోళ్ళు. ఇప్పుడు నీకు నాకున్న పరిచయం, నీకు కలిపి ఉండాలి కదా, ఇద్దరికీ ఉండాలి కదా పరిచయం. నిన్న మేము వివాహంకి వెళ్ళినప్పుడు ఆ మ్యారేజ్లో అడిగారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది నీకు తెలుసురానంటే ఆడు అటు ఇటు చూసి 10 మంది అన్నాడు. 1000 మంది ఉన్నారు పెళ్ళిలో. 1000 మందిలో 10 మంది ఆ పిల్లడికి తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవరో తెలియదు. పిల్ల నీ సంగతి ఏంటంటే ఒక 20 మంది అంది. 20 మంది తప్ప మిగిలిన ఆ 980 మంది మిగిలిన వాళ్ళు ఎవరు నీకు తెలియదు అంటే తెలియదు. మరి ఎవరికి తెలిసిన వాళ్ళు వచ్చారు అక్కడికి? ఈళ్ళు వేసిన వాళ్ళు. వాళ్ళకి పరిచయాలు గట్రా కాదు అవన్నీ. వీళ్ళు వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఆ లెక్కలు చూసుకోవడానికి, తినేసి వెళ్ళిపోవడానికి తెచ్చుకున్నారు ఆ డబ్బులు. అందుకు వచ్చారు ఆ జనం. సిగ్గుండాలర్రా. ఒక పరిచయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తితో నా పరిచయాన్ని నేను డబ్బుకో ఆహారంకో కాదు, ఆయన ప్రేమతో మనల్ని పిలిచిన ఆ ఇన్విటేషన్కి నువ్వు ఇచ్చే వాల్యూ ఏంటి? అది కదా కనబడాలి, అది కదా నీ మోరల్ వాల్యూ. పెళ్లి కొడుకు నాకు తెలుసు అని చెప్పాలి. ఆడొచ్చి ఫోటో తీసుకుంటే ఈడెవడో తెలియదు, ఆడెవడో తెలియదు, ఈ ప్లాస్టిక్ నవ్వులు ఎందుకవి? ఖచ్చితంగా మీరు మీ కుటుంబము ఆ పిలిచిన వారితో, ఆ పిలుచుకున్న వారితో ఆ మంచి సంబంధం ఉండేలాగా మీ పిల్లలకి, మీ కుటుంబానికి సంబంధం కలిగి ఉండాలి. రాజు ఆ సంబంధాన్ని కలిగి ఉండడానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎవడో దిక్కుమాలలో నేను పిలవలేదురా. మీరు నా ఊరు, మీరు నా పేట, మీరు నా మార్గంలో ఉన్నారు, మీరు నా మందిరంలో ఉంటారు, రండి మిమ్మల్ని నన్ను పిలిచి
పర్సనల్గా పంపిస్తే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఏం చేశారో తెలిసి వాళ్ళు అవమానపరిచారంట. లూకాసు వార్తలు అంటారు కొట్టి చంపేశారంట. రెండోసారి మళ్ళీ కొంతమందిని పంపాడంట, వాళ్ళని కొట్టేశారంట. ఈ విషయాన్ని బైబిల్ చాలా జాగ్రత్తగా ప్రస్తావన చేసింది. ఒకసారి చూద్దాం రండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 45వ వచనం. యాక్ట్స్ 13:45. అపోస్తుల కార్యాలు యాక్ట్స్ 13:45 and 46. యూదుల జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఫస్ట్ ఇన్విటేషన్ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? అసలు యూదుల దగ్గరికి వెళ్ళింది. అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఒకవేళ వీళ్ళు గనక ఆ విందులోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా కూర్చుని ఉండుంటే, రాజుగారు ఆ వస్త్రం వేసుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూర్చుని పలకరించి ఏమని ఉంటాడు? వాళ్ళ భుజం మీద చెయ్యేసి వాళ్ళ దగ్గరికి వచ్చి, స్నేహితుడా వచ్చావా, థ్యాంక్ యూ, నా ఇన్విటేషన్ నువ్వు తీసుకుని నువ్వు వచ్చినందుకు గ్రేట్, నువ్వు నిజంగా నాకు చాలా ఇష్టంగా అనిపించావు, వెరీ గుడ్ వెరీ గుడ్, తిను, రై జాయింట్ పీస్ జాయింట్ అని పక్క నుంచి వెళ్తాడు. అందరి దగ్గరికి వచ్చి, వదినమ్మా వచ్చావా, తమ్ముడు వచ్చావా, చెల్లెమ్మ వచ్చావా, పిన్ని వచ్చారా, బావగారు వచ్చారా, చాలా సంతోషం పలకరించి, వీళ్ళందరూ నన్ను ప్రేమించారు, నా కొడుకు యొక్క వివాహాన్ని మీరు గౌరవించారు, నా కొడుకుని మీరు ప్రేమించారు, అందుకు మీరు వచ్చారు, మీరందరూ నాతో పాటు మ్యారేజ్లో మీరు తింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పటి కోసమో నేను తినేవాడైతే రోజు నేను తింటాను, ఈరోజు నా భోజనం మీకు పెట్టాలనుకున్నా, నా విందు మీకు పంచాలనుకున్నాని ఎంత ఆర్భాటంగా రాజు వాళ్ళని కౌగిలించుకుంటాడు, వాళ్ళని చేర్చుకుంటాడు, వాళ్ళకి ఇష్టం కలిగి ఉంటాడు. వాళ్ళందరూ ఒకేలాంటి ప్రదేశంలో ఉంటారు. అయితే ఈ ప్రదేశంలో మనం చదివినటువంటి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 45వ వచనంలో పౌలు చాలా గట్టిగా ధైర్యంగా మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. పౌలు బర్నబాలు ధైర్యంగా ఇట్లా అంటున్నారు, దేవుని వాక్యము మొట్టమొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని ఏం చేశారు? త్రోసివేసి మిమ్మల్ని మీరు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. ఎప్పుడైతే పిలిచాడో వాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళిందో వాళ్ళు ఏం చేశారు? యూదులు యేసు ప్రభుని డినైడ్, తోసేశారు, పట్టించుకోవాలా. ఇప్పుడు మీలో ఎవడైనా వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఈ కొత్త గ్రూపులు చదువుతూ ఫేస్బుక్ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఎవడో ఏదో చెప్తే, అవునంట అన్నయ్య, నేను ఒకడు అడుగుతున్నాడు, పాస్టర్ గారు అబ్బాయి, మూడో అబ్బాయి, 3 కొడుకులు, వీడు పెద్ద గిటారిస్టు మ్యాక్గడ్డం ఆడును, ఆడు ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్నయ్య జూయిష్ పీపుల్ యేసుప్రభు నమ్మరంట, నిజమేనా అన్నాడు. అని ఏమన్నాను ఇప్పుడు నేను? పాస్టర్ గారు 3వ కొడుక్కి యూదులు యేసుప్రభు నమ్మరు అనేటువంటి విషయం ఆడు నన్ను ప్రశ్నిస్తుంటే నేనేం చెప్పను? ఏ యూనివర్సిటీ రాని ఇదే అని అడగాల? ఏ యూనివర్సిటీ? వాట్సాప్ యూనివర్సిటీ. ఎవడో చెప్పేశాడు ఏదో పుస్తకం ఏదో కాగితం, అది ఇంకా నమ్మేసి నిజమేనట, మనం ఎందుకు నమ్ముతున్నామనియా? అడిగొచ్చు డౌట్. అది మీ నాన్న సేవకుడేనా అని అడిగా. అదేటనియా మీకు తెలుసు కదా, మొన్న వచ్చారు కదా, మీరు వాక్యం చెప్పారు కదా. అదే బాధేస్తుంది ఇప్పుడు. నీ దగ్గర చేరిన వాళ్ళందరికీ వాక్యం చెప్పాను, నువ్వు ఆ ఇంట్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నావు నాకు తెలియదు. ఇప్పుడు 3వ వాడివి తప్పిపోయిన కుమారుడాడు అంటే వాడికి యూదులు యేసుప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళు ఇంకా నమ్మలేదు అనేటువంటి విషయం ఈ రోజుకి అది సత్యం. ఈరోజు యెరూషలేములో దెర్ ఇస్ 2 type ఆఫ్ పీపుల్. ఒక ప్రజలు పాత నిబంధన ధర్మశాస్త్రమే మాకు దేవుడు, మోషేయే దేవుడని చెప్పుకునే ఒక వర్గం. వీళ్ళు తోరా అంటే మొదటి 5 గ్రంథాలను ఆచరిస్తారు. వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించరు. అతను కూడా యెషయా లాంటి ఒక ప్రవక్తగా కొంతమంది భావిస్తారు. కానీ దేవుడు పాత నిబంధనలో చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ధర్మశాస్త్రం తప్పితే వాళ్ళకి శిక్షలు వేసుకుంటారు, అంత ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని ఈ జూయిష్ లేక జూడా మతము, యూదా మతము అని పిలుస్తాం. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దేర్ ఈజ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్ గ్రౌండ్, నేలకు కింద భాగంలో ఉండే రహస్యంగా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి దేవునిని ఆరాధించి కీర్తించి మహిమపరిచి, నా కొరకు నాకు బదులు నా స్థానంలో యేసుక్రీస్తు మరణించాడు, అతడు ప్రవక్త కాదు, దేవుని కుమారుడిని ఒప్పుకొని యేసు గురించినటువంటి రాకడ గురించినటువంటి ప్రవచనాలకు ఎదురు చూసే మరొక సంఘము అండర్ గ్రౌండ్లో ఉంది. వాళ్ళు భూమి కింద భాగంలో ఆ అండర్ గ్రౌండ్లో ఆరాధిస్తారు.
ఒక్కొక్క ఇంటికి ఉండేటువంటి ఆ బంకర్స్లోకి వెళ్ళి రహస్యంగా దేవునిని స్తుతించి ఆరాధిస్తారు. వాళ్ళు సబ్బాతు దినంలో యెరూషలేములో ఫ్రైడే సాయంత్రం నుంచి వాళ్ళు ఎలా అయితే ఉపవాసంలో ఉంటారో ఆ టైంని వీళ్ళు ఏం చేస్తారు, కిందకెళ్ళి దేవునిని ఆరాధించి యేసు ప్రభుని మనలాగా వాక్యం చెప్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, బలపరుచుకుంటూ, కీర్తనలు పాడుతూ, వాక్య ధ్యానం చేస్తూ వాళ్ళు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీడికి యూనివర్సిటీ పై గ్రూప్ గురించి చెప్పింది, ఏది యూదుల గ్రూప్ గురించి. వీడి కింద గ్రూప్ వాడికి ఎవరికి తెలియదు. చెప్పినోడు వాడు మతానికి వ్యతిరేకం కదా, అందుకు వాడికి చెప్పాడు. ఈ పాస్టర్ గారు కొడుకు దాన్ని నమ్ముతున్నాడు. మీలో కూడా చాలామందికి చరిత్ర తెలియక, వాక్యాన్ని అర్థం చేసుకోక, దీని ఇన్ అండ్ అవుట్ ఏంటి తెలుసుకోకుండా ఏదో ఒకటి మీద నమ్మకూడదు. అందుకని వివరిస్తున్నాను. ఈ యెరూషలేములో ఈ కింద ఉండేటువంటి భాగంలో ఉండేటువంటి ఈ ప్రజలు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరి మధ్యలో అయితే జరిగినాయో వాళ్ళ కుటుంబాల్లో ప్రజలు ఉన్నారు. లాజరు కుటుంబంలో మనుషులు ఇప్పటికి బతుకున్నారు. పేతురు కుటుంబంలో విశ్వాసంలో ఉండేటువంటి వారు బతుకున్నారు. వాళ్ళ వంశపు వారసులు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈరోజు నిన్నెవరో మీరు పేపర్లో చూస్తుంటారు, శ్రీకృష్ణ దేవరాయలు వారి వంశంలో నుంచి ఈ మధ్య ఒక ఆయన బయటకు వచ్చాడు తెలుసా. నేను మా గ్రాండ్ 4 గ్రాండ్ల తాత మా కృష్ణదేవరాయలని. ఆయన వచ్చి చెప్తున్నాడు, మా గ్రాండ్ తాతగారు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజుగారు ఆయన తాలూకా వారసులు. విలువగా ఎంచుతాం కదా, కానీ క్రీస్తు తాలూకా కుటుంబాలలో యేసు ప్రభుతో సంచారం చేసినటువంటి ప్రజల తాలూకా ఆనవాళ్ళు నేటికి సజీవంగా దొరికి వాళ్ళు వెంబడిస్తున్నటువంటి తరం ఒకటి ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు యేసు ప్రభు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. యూదులు తిరస్కరిస్తే యేసు ప్రభు వారు బయట ప్రజలకు సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. భూదిగంతముల వరకు సువార్త వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం. ఎక్కడ చెప్పాము? నిర్గమకాండం 19:5-8 చదివాను చూసావా. భూమి అంతా నాదే కదా, ప్రజలు ఎవరైతే నా మాటలు అంగీకరిస్తారో వారందరూ నా స్వకీయ సంపాద్యం అవుతారన్నాడు కదా. మరి మన దగ్గరికి దేవుడు రావాలి కదా. వాళ్ళని కఠినపరిచి వాళ్ళ దగ్గర నుంచి యేసుప్రభుని దూరం చేస్తే మన దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. అందుకు మనం యేసుప్రభుని అంగీకరిస్తున్నాం. అంతేగాని ఇది నువ్వు ఎదుర్కొంటే కాదు, దేవుడు ఎదుర్కొంటే వచ్చింది. నువ్వు కోరుకుంటే కాదు, దేవుడు కోరుకుంటే నీ దగ్గరికి వచ్చాడు. ఆ రక్షణ యొక్క మూలాలు దేవుని ద్వారా మన దగ్గరికి వచ్చాయి. నువ్వెదురు చూస్తే రాలే. సరే, ఈ విషయాన్ని ఇంకొంచెం కిందకు వస్తే ప్రత్యేకమైన విషయం ఒకటి కనపడుతుంది. మీరు మత్తయి సువార్త 22:9కి రండి, ఏం జరిగిందో చెప్తాను. 22:9 గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడే వారందరిని పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. రాజమార్గంలో రాజకార్యాలు, రాచరికానికి సంబంధించిన గొప్ప విషయాలు జరిగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళందరినీ పిలవమని ఆయన చెప్పాడు. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి రాజమార్గంలో వీళ్ళు కూడా ఉంటారన్నమాట. చెడ్డవారినేమి, మంచోళ్ళనేమి, తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి. ఆగండి, ఇప్పుడు 22కి రండి. 14కి రండి. లూకా 14:21 2 వచనాలు కలిపి ఉన్న స్టోరీ కదా మనం చదువుతున్నాం. యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం 2 చోట్ల జరిగిన విషయాలు కంబైన్ చేసి చూద్దాం. దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి పట్టణపు ఇందాక ఎక్కడికి వెళ్ళారు? రాజవీధుల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? పట్టణపు వీధుల్లో, పట్టణంలో ఉండేటువంటి పక్కన ఉన్నటువంటి సందుల్లో, ఆ వీధుల్లోకి వెళ్ళండి. సందుల్లో కూడా వెళ్ళండి. ఎవడైనా సందుల్లోకి వెళ్ళి పిలిస్తే ఎలాంటి వాళ్ళు వస్తారు? జనరల్గా వాళ్ళ మానసిక స్థాయి, వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థాయి, వాళ్ళ జీవన విధానాలు పట్టణంలో ఉండేలాగా ఉంటాయా, పల్లెటూరులాగా ఉంటాయా? మీరు ఎప్పుడైనా ఏవిఎన్ కాలేజ్ వెనకాతలకి వెళ్ళి సైకిల్ కూడా వెళ్దాం. అసలు ఆ సందు ఉంటుందండి. అటువైపు పాకలోంచి 2 రాడ్లు బయటకు వచ్చి ఉంటే దాన్ని కవర్ వేసి ఉంటుంది, దాని కింద వంట చేసేస్తుంటుంది ఒక ఆవిడ. పెళ్ళిళ్ళు అక్కడే అవుతాయి, కాపురాలు అక్కడే అవుతాయి, పిల్లలు అక్కడే పుడతారు. అసలు ఎక్కుతుంటే మెట్లు నువ్వేమైనా జారితే డైరెక్ట్ పరలోకమే. మధ్యలో బ్రేక్ ఉండదు, నీకు బుర్ర ఈడిపోద్ది. అలాంటి మెట్లలో నుంచి అలాగ పైకెక్కితే 3వ ఫ్లోర్లో 4 కుటుంబాలు ఉంటాయి. నీళ్ళు ఎలాగ మంచండి, ఇలాగే అంటారు అంతే. అసలు ఎలా బతుకుతారో దేవునికి స్తోత్రం. ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో ఆ సందుల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అన్నీ మీకు ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు? పట్టణపు వీధుల్లోకి వెళ్ళాడు, సందుల్లోనికి వెళ్ళి రాజవీధుల్లోకి వెళ్ళాడు, సందుల్లోకి వెళ్ళాడు. ఇందాక మనం ఏం చదివాం? మంచివారు, చెడ్డవారు. ఇప్పుడు చూద్దాం. బీదలను, ఎవరెవరు? బీదలను, పేదల్ని,
అంగహీనులను, అంటే కాళ్ళు చేతులు అవయవాలు లేని వాళ్ళని, కుంటివారిని, అంటే గట్టిగా చెప్తే నడవలేని వాళ్ళని కుంటోళ్ళు అంటే గుడ్డివారిని అంటే చూపు లేని వాళ్ళని. ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో ఒకసారి చెప్పాను. ఆలోచించండి, రాజు కనికరం ఎంత ఉందో. ఇప్పుడు మన ఇంటికి ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టండి చూద్దాం. మన ఇంటికి పిలవద్దులే, మీకు అంత జాలి దయ లేవు నాకు తెలుసు. పెళ్లిలో కనీసం ఇలాంటి వాళ్ళు ఒక నలుగురిని పిలవండి చూద్దాం. ఎక్కడ కూర్చోబెడతావు? భోజనం పిలిస్తే ఆడ పొరపాటు ముందుకు వచ్చేది ఆడికి తెలియదు కదా. భోజనం గురించి ఆహారం గురించి ఎవడైనా ముందుకు వస్తాడు. రాగానే ఎవడో రమ్మనండి నేను అక్కడికి, ఎవడో తీసుకెళ్ళి అక్కడ మొదలు పెట్టు, చూడబెట్టు, అందరు తిన్నాక పెళ్ళి వదిలిపెట్ట. నువ్వు ఎంత గొప్ప కార్యం చేస్తున్నా, ఎంత కోపాన్ని ప్రదర్శిస్తావు తెలుసా ఆ టైంలో. అలాంటి వాళ్ళు వచ్చేది ఇలాంటి వాళ్ళు పిలిచిన వాళ్ళేమో నేపాలు చెప్పి రాలా. అప్పుడు ఈయనకి కోపం వచ్చి ఏం చేశాడు, అసలు ఎవరిని పిలవడానికి మనం బాధపడతామో వాళ్ళందరినీ పిలవమన్నాడు. వాళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు. నేను లాస్ట్ నెలలో 20వ తారీఖుని వివాహం చేయడానికి విజయవాడ వెళ్ళా. విజయవాడలో వివాహం చేయడానికి వెళ్ళిన తర్వాత ఆ మ్యారేజ్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మీ ఇంట్లో బర్త్డేలు జరిగితే మీరు ఓల్డ్ ఏజ్ హోమ్కో ఆర్ఫన్ హోమ్కో వెళ్ళి అక్కడ బర్త్డేలు చేస్తారు. మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఇంక నా ముందు మీ కాళ్ళు ఉంటే కాళ్ళనే పట్టుకున్నాను, నేను మీ కాళ్ళు పట్టుకుని చెప్తున్నాను. అలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్కి ఆర్ఫన్ హోమ్కి వెళ్ళి మీరు బర్త్డేలు అలాంటి పనులు చేయకండి. ఇప్పుడు వాళ్ళు చేసుకొని పని మీరు చేసుకుని వాళ్ళని సిగ్గుపరుస్తున్నారు. మీరేమో వాళ్ళ మధ్యలో సెలబ్రేషన్ అనుకుంటున్నారు, అది మీ అతి. పొరపాటును కూడా వాళ్ళ మధ్య సెలబ్రేషన్లు చేయకండి. మీరు ఏమైనా చేయగలిగితే వాళ్ళకి సెలబ్రేషన్ చేయడానికి ప్రయత్నించేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎంత దయగలిగిన పిల్ల అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఒక 2 చిల్డ్రన్ హోమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి ఆడపిల్లలందరికీ సాఫ్రన్ లైట్ పింక్ కలర్తో ఫ్రాక్స్ కుట్టించింది. 6 సంవత్సరాల బేబీ నుంచి పాప నుంచి సుమారు 14 సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి ఒక 20 మంది ఆడపిల్లలకి ఫ్రాక్స్ కుట్టించి, పెళ్ళికి ఎలాగైతే ఒక కాస్ట్లీగా ఉన్న ఇంటోడు ఒక పెళ్ళికి వస్తే ఎలాంటి బట్టలు వేసుకొస్తాడో అలాగా ఒక యూనిఫామ్గా చక్కగా బట్టలు కుట్టించి వాళ్ళని తీసుకొచ్చింది. ఒక 20 మంది మగపిల్లల్ని 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉండేటువంటి పిల్లల్ని 2 చిల్డ్రన్ హోమ్ తీసుకెళ్ళి వాళ్ళకి చక్కగా నీట్గా హెయిర్ కట్ అది చేయించి చక్కగా స్నానాలు చేయించి ప్యాంటు షర్టు కుట్టించి వాళ్ళందరినీ పెళ్ళికి తెచ్చుకుని ఫస్ట్ వరుసలో కూర్చోబెట్టాను. ఇలా మూలలు కూర్చున్నారు. ఎవరు వీళ్ళందరూ అన్నాను. ఆర్ఫన్ హోమ్ నుంచి వచ్చారండి. నేను విన్నాను ఆ పాప గురించి. ఆర్ఫన్ హోము ఆ పాప కన్సర్న్ ఉంటుంది అనేది వాళ్ళ మదర్లో మాట విని వెంటనే వాళ్ళందరినీ వెళ్ళి ముందుకు రమ్మన్నాను. రండి ముందుకు రండి మీరు అందరు. ఫస్ట్ కుర్చీల్లో వాళ్ళు కూర్చోబెట్టాను. ఒక్కొక్కడు కూర్చుని అంటుంటే లోపల ఏడుపు వచ్చింది. అలాంటి కుర్చీలు మేము ప్రతిరోజు ప్రతి పెళ్ళికి ఫస్ట్ వెళ్ళి కూర్చునేది మేమే. మమ్మల్ని తీసుకెళ్ళి ఫస్ట్ కుర్చీల్లో కూర్చోబెడతారు. కొన్నిసార్లు ఆనుకోవడానికి ఉండదు, అది మీకు తెలియదులేండి దాని కథ. అలాంటి కూర్చోబెడతారు. దుబక్కని కూర్చుంటే గట్టి తగిలేసాయి కొన్నిసార్లు, మీకేమో కవర్ వేసి ఉంటుంది. అలాంటి ప్లేసుల్లో మేము ఘనపరచబడ్డ వాళ్ళంగా కూర్చోబెడితే ఆ 40 మంది పిల్లల్ని వరుసనే కూర్చోబెట్టుకుని మీరు ఇక్కడే కూర్చోండిరా, డ్రింకులు తీసుకొని వస్తుంటే వాళ్ళు అలా చూస్తున్నారు, ఇది తాగేదేనా, వెల్కమ్ డ్రింకు అని సైగ చేశాను. వాళ్ళందరికీ ఫస్ట్, తర్వాత మా దగ్గరికి ఉతుకాను. ఎలాంటి పిల్లలు వాళ్ళు అతిథులు, వాళ్ళకి తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, అన్నదమ్ములు ఎవరో తెలియదు, ఎవరి దగ్గర పెరుగుతున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఆ పిల్ల, ఆ పెళ్లి కుమార్తె నా వివాహంలో వాళ్ళు ఉండాలి అని కోరుకుంది. ఎంతమందికి ఉంటుందారు ఈ హృదయం? ఖర్చు పెడితే చీర 50,000 దిక్కుమాలింది, ఇంకోసారి కట్టడానికి అవ్వదు. అది వేసిన గౌన్ లచ్చ, దానికో పెట్టి ఎందుకు, దాన్ని మళ్ళీ చంపి దానిలో పెట్టాలి కదా, మళ్ళీ నువ్వు సచ్చినాక వేయాలి. అది ఇంకెప్పుడు అవుతుంది ఆ గౌను లచ్చ. ఎందుకు ఖర్చు పెడతారో తెలియని ఆర్భాటాలు. ఆ యవ్వన బిడ్డ తన వివాహంలో దేవుని మహిమ కొరకు చేసిందండి. గ్రాండ్గా చేశాడు దేవుడు ఆ వివాహాన్ని. ఆ ఒక్క కుటుంబం తల్లి బిడ్డ మాత్రమే ప్రభుని అంగీకరించారు. ఆ అవతల అబ్బాయి కుటుంబంలో అబ్బాయి ఒక్కడే ప్రభుని అంగీకరించాడు. వాళ్ళిద్దరు వివాహం దేవుడు నన్ను పంపించి అక్కడ నిలబడిచ్చే నాకు ఒక అవకాశంగా భావించి ఆ వివాహం చేస్తే, ఆ తర్వాత అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు, ఎప్పుడూ చూడలేదండి ఇలాంటి మ్యారేజ్, నేను ఎప్పుడూ చూడలేదు. అలా 40 మంది దిక్కులేని వారు, బీదలు, అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు ఆ ప్రదేశంలో వివాహ విందుకు పిలవబడి, వాసన కూడా చూడటానికి లేనోళ్ళు వీళ్ళు. విందుకి అర్హత వచ్చింది. పిలిచి కూర్చోబెడుకుందాం అనుకున్న వాళ్ళు రాలా. మళ్ళీ చెప్తున్నాను,
ఎక్కడికి దూరిపోవడం వరకు దూరిపోయావు. విందుకు రాకుండా నేపాలు చెప్పే రోజు వస్తుంది నీ దగ్గర, జాగ్రత్త. తప్పుకునే పరిస్థితి నీకు ఉండొచ్చేమో, నేను చెప్పలేను అది. సరే, ఇక్కడ ఆ బీదలు, అంగహీనులు వీళ్ళందరూ వచ్చారు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫిషియన్స్ 1:4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ పదము మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. మనము ముందుగా ఏర్పరచబడినటువంటి జనములో యాక్చువల్గా యూదులు ఉన్నారు. వాళ్ళని పట్టించుకుంటే, వాళ్ళు పట్టించుకోకపోతే మనలని జగత్తు పునాది వేయబడక మునుపే రక్షించుకుని ఆయన క్రీస్తు యొక్క మహిమలో మనల్ని నిలబెట్టుకోవాలని, క్రీస్తు ద్వారా తన కుమారులుగా మనల్ని స్వీకరించాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు, వాళ్ళందరినీ లోపలికి పిలిచినప్పుడు ప్రతి ఒక్కడికి ఒక వస్త్రం ఇస్తారు, యూనిఫామిటీ కోసం. మీరందరూ మా తాలూకా మనుషులేని చెప్పుకోవడం కోసం. పిల్లలందరికీ, పెద్దలందరికీ, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు, అనాథలు, దిక్కుమాలోళ్ళు అందరికీ ఏం చేశారు? ఒక వస్త్రం వేసి మీరు లోపలికి వెళ్ళండి సార్ అని పిలిచారు. నిజంగా ఆ ఇన్విటేషన్లో అర్హత లేని వాళ్ళకి ఆ వస్త్రం ఏమిచ్చినట్టు? అర్హత. ఏ అర్హత ఇచ్చినట్టు? ఆ కుటుంబానికి వారసత్వాన్ని ఇచ్చింది, ఆ రాజమందిరంలోనికి ఆహ్వానం ఇచ్చింది, ఆ రాజగృహంలో దేవుని సన్నిధిలోనికి, ఆ యజమాని సన్నిధిలోనికి, ఆ నాయకుని సన్నిధిలోనికి, ఆయన పిలుస్తున్నటువంటి ఆ ఇన్విటేషన్లో వాళ్ళు ఓన్ చేసుకోవడానికి వాళ్ళు వస్త్రం ధరించుకున్నారు. ఎప్పుడూ చూడని ఆ రాచి వస్త్రం, క్రీస్తు యొక్క రక్షణ వస్త్రం, ఆ మహిమ వస్త్రం, కుమారత్వపు వస్త్రం క్రీస్తుని ధరింపజేసి నిన్ను పంపిస్తే నిజంగా ఆ టైంలో మనం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? ఆ బట్టలు మనం వేసుకుంటే సడన్గా. ఇప్పుడు మామూలుగా మనం ఈ సూట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అక్కడికి వెళ్ళంగానే సూట్ వేస్తే మీరు ఎలా నడుస్తారు? మన నడక మారిపోదా? స్టెప్స్ అన్నీ మారిపోతాయి కదా. రాయల్గా బూట్లు ఎక్కించి, బూట్లు వేసుకోవాలి సార్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు, సాక్స్లు లేకుండా వేసుకోండి, మీకు కూడా ఆ డ్రెస్ అంతా మార్పించేసి మీకు కూడా ఫారెన్ గౌన్లు వేసి అలా పంపించారనుకోండి. అప్పుడు మీరు కూడా ఎలా నడుస్తారు? చీరల్లో పడిపోకుండా ఆ ఫారెన్ గౌన్లో ఎంత స్టైల్గా, ఏంటి ఎప్పుడు లేదు భలే ఉంది వస్త్రం అన్నాడు. అలాంటి మంచి క్రీస్తుని వాళ్ళు ధరింపచేసి ఆ కుమారునితో వారసులుగా చేసుకొని మీరు మేము ఒకటే అని ఆ యూదులు తృణీకరిస్తే మన దగ్గరికి వచ్చాడు. మనం ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, లోపల ఎన్ని లోపాలున్నా ఆయన క్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? ఐక్యపరుచుకున్నాడు, మనం లోపల పెట్టుకున్నాడు. 2 పేతురు 1:10 చెప్తుందన్నమాట. 2 Peter 1:10. అందువలన సహోదరులారా, ఏంటా పదము? సహోదరులారా, ఆల్ బ్రదరన్, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కువ జాగ్రత్త పడాలి, మరి జాగ్రత్త పడాలి. అంటే దేవుని యొక్క పిలుపు నీ దగ్గరకు వచ్చిన తర్వాత, వస్త్రము నీ దగ్గరకు వచ్చేసిన తర్వాత, కుమారుని యొక్క రక్షణ నీకు తెలిసిన తర్వాత, నీ పిలుపును నీ ఏర్పాటును జాగ్రత్త చేసుకో. దీనికి ఏదో ప్రమాదం ఉంది. వస్త్రం ఇచ్చేసాడు కదా, బాప్తిజం తీసేసుకున్నాం కదా, ప్రభు బలి తీసేసుకున్నాం కదా, సంఘంలో సభ్యత్వం తీసేసుకున్నాం కదా, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కృతజ్ఞత కూటం పెట్టేశారు కదా, నిన్నే మా పెళ్లి పాస్టర్ గారే చేశారు కదా, ఏదైనా జరగచ్చు. నీ కుమారత్వపు వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మొత్తానికి అందరూ వచ్చారనరా, విందులోకి అందరూ చేరిపోయారా, బ్రహ్మాండంగా భోజనం చేస్తున్నారా. ఒక్కొక్కడు వాడికి కావాల్సింది ఎప్పుడు తినంది, ఫ్రై, పులుసు, మరి బిర్యానీ, అది దమ్ము, అటు చైనీసు, ఈ మధ్య ఏదో ఆదిరాజు వెడ్డింగ్ ఈవెంట్స్ అనేదో పేర్లు వింటున్నాం కదా. అసలు ఈ వెడ్డింగ్ ఏంట్రా బాబు, కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నట్టు. అలాంటి అన్ని రకాల వెడ్డింగ్లు ఫుల్గా మెక్కుతున్నారా. రాజుగారు వచ్చారు. ఎవరెవరు వచ్చారో చూద్దాం ఒకసారి. అసలు పిలిచిన వాళ్ళు రాలేదు కదా, కొత్త చుట్టాలు కదా వీళ్ళంతా. కానీ చూస్తుంటే అందరూ కుమారులా కనబడుతున్నారు. ఎందుకు? వస్త్రం ఎవరిది? అయిందే, రాజుగారి తాలూకా వస్త్రాన్ని ధరించుకుని కనపడుతున్నారు మనలాగే. ఇక్కడ జాతి లేదు, కులము లేదు, మతము లేదు, రంగు లేదు, రూపం లేదు, ప్రాంతీయత లేదు, ధనవంతుడు లేదు, బేద లేదు, అందరూ ఒకే చోట రాజగృహంలో కూర్చున్నారు. సమానమైన టేబుల్స్, పాస్టర్ గారికి సపరేట్ విందు లేదు. మీరేమైనా పెడుతున్నారా? పెట్టమాకండి. ఏ పెళ్లిలో పాస్టర్లకు సపరేట్గా విందులు పెట్టకండి. వాళ్ళు పరిసయులు, వాళ్ళే ప్రత్యేకంగా విందు కోరుకుంటారు. మీకు చెప్పాడు ఏమని? మీకు వాక్యోపదేశం చేసిన వారు అన్ని విషయాలలో
వారికి మీరు శ్రేష్టమైనది ఇచ్చి గణపరచాలండి. అది పబ్లిక్లో కాదు, మీ ఇంటికి వచ్చినప్పుడు. అంతేగాని పబ్లిక్లో వాళ్ళకి సపరేట్గా టేబుల్స్ వేసి సపరేట్గా బకెట్లు నడిపి మీ అందరూ జనం లైన్లోకి వెళ్తే తినండి, అక్కడికి వెళ్ళి మీ గుంపుగా తినండి, వీళ్ళకి వడ్డిస్తాం, ఇది ఏదో పరిచర్య, ఇదంతా కుంటోళ్ళు గుడ్డోళ్ళతో పాటు కూర్చోబెడతాడు, నేను కూడా జాగ్రత్త. సరే, మొత్తానికి అందరినీ కూర్చోబెట్టి చూస్తుంటే రాజుగారు వస్తున్నప్పుడు ఒక్క ప్రత్యేకమైన విషయం కనపడిందర్రా. స్నేహితుడా, ఏంటో తెలుసా? పెండ్లి వస్త్రం. ఒక్కడికి పెండ్లి వస్త్రం ఇవ్వలేదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గేట్లోకి వచ్చినోడికి అందరికి ఏం చేస్తారు? ఇస్తారా? ఖచ్చితంగా వాడు వద్దన్నా కూడా ఇస్తారు. మీరు లోపలికి వచ్చి ఒక 2-3 నెలలు కూర్చుని వాక్యం వింటూ రెగ్యులర్గా కనపడుతున్నాయి అనుకోండి మీ ఫేస్లో, ఒకరోజు అడుగుతారు పాస్టర్ గారు, ఏమన్నా అయ్యా నువ్వు బాప్తిజం తీసుకున్నావమ్మా, రక్షణ పొందారా, మీరు బాప్తిజం తీసుకున్నారు కదా అని అడుగుతారు. ఎందుకు? ఆ వస్త్రం మీకు కప్పితే మీరు ఆ కుటుంబం అవుతారని, ఆ కుటుంబంలో ఉంచుతారని బాప్తిజం తీసుకోండి అని చెప్తారు. ఖచ్చితంగా మీరు బాప్తిజం తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు, ప్రభువుని అంగీకరిస్తున్నారని బాహటంగా సాక్ష్యం ఇస్తారు, మీరు చేరుతారు. అయితే వాడు వస్త్రం తీసుకునే లోపలికి వచ్చి ఉంటాడండి. వచ్చిన తర్వాత మడతెట్టి లోపల ఎట్టుంటాడండి. ఏంటిది చిరాగ్గా ఉంది, అందరూ చూస్తున్నారు, అసలు ఇలాంటిది మనకి ఎప్పుడు పడదు కదా, ఆడు ఎప్పుడు ఇంట్లో కప్పుకుంటే కదా రాజవస్త్రం. ఆడు ఏం చేశాడు? దాన్ని ఏదో చేశాడర్రా. అది ఎలా చేసి ఉంటాడో చెప్తాను చూడండి. చర్చిలో మీరు తల మీద ముసిగేసి చర్చి గుమ్మం దాటంగానే తీసేస్తారు చూడండి, అలాగేదో చేసి ఉంటాడు. ఏమంటే అక్కడికి వెళ్ళాక వేసుకోవాలి రూలు, ఆ తర్వాత తీయాలా రూలు? మరి నీ వస్త్రం, నీ జాకెట్లో మేకప్, అదే తయారు చేసిన కుట్లు, అల్లికలు, అద్దాలు కనపడకపోతే ఎలాగా? ఖర్చు. రెండోది, మనం కూడా అంతే, కొన్నిసార్లు కొంతవరకే జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. వీడు వస్త్రం ఎందుకు తీశాడో బైబిల్ చెప్పలేదు, కానీ మొత్తానికి లేదు. మొత్తానికి ఆడి మీద పై వస్త్రం లేదు. మందిరంలోకి వచ్చేసావు, జనంలో కూర్చున్నావు, వడ్డిస్తున్న విందు రోజు తింటున్నావు, సడన్గా వచ్చా నీ వస్త్రం చెక్ చేస్తే ఉందంటావా లేదంటావా, దాచిపెట్టానంటావా? ఆ వస్త్రం ఏంటి అన్నది మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాడు ఆయన. పిలిచేటప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? స్నేహితుడా అని పిలిచాడు. ఎంత మర్యాద దేవుడికి! ఒరేయ్ అనలా, యారా అనలా, స్నేహితుడా. లోపలికి ఎంట్రీ వరకు బాగానే ఉంది, ఇప్పుడు నీ వస్త్రం ఏది? ఇక్కడికి ఎలాగ వచ్చావు? చాలామంది క్రీస్తులోనికి ఎంట్రీ తీసుకోగలిగారు, సంఘంలోనికి ఎంట్రీ తీసుకోగలిగారు, క్రీస్తుని ధరించుకోవటంలో ఆగిపోయారు. దేవుని మాటను ధరింపజేసుకుని కనపరుచుకోవటంలో కనపట్టలేదు. క్రీస్తుని ధరించుకోవటానికి ఇష్టం లేదు, వాక్యం ధరించుకోవడానికి ఇష్టం లేదు, సాక్ష్యం కలిగి ఉండడానికి ఇష్టం లేదు, జీవిత ప్రమాణాలు దేవునికి తగినట్లుగా జీవించాలనే ఆశ లేదు. ఎంత చెప్పు, మేము ఎంట్రీలోకి వచ్చేసాం కదా, నువ్వెవడు అడగడానికి? నేను కాదమ్మా, ఆయన అడుగుతాడు. ఖచ్చితంగా వచ్చి నీ దగ్గర వస్త్రం ఏది అని అడుగుతాడు. దానిలో దీనత్వం చూస్తాడో తెలియదు, ప్రేమ చూస్తాడో తెలియదు, ఫలం చూస్తాడో తెలియదు, క్రియ చూస్తాడో తెలియదు, అసలు ఏం చూస్తాడో తెలియదు. ఎంతకీ విచిత్రం ఏంటో తెలుసా? నేను ప్రతిసారి బాధపడతా. మా చర్చిలో 100 మంది కనపడుతూ ఉంటారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎవడో చూడండి నాకే కనపడుతుంది. అదేంటో మీకు తెలుసు కదా. మీరు ఈడి కళ్ళు మంచి కళ్ళు కాదా, నా మీద ఇంత కోపం మీకు? మీరందరూ బ్రహ్మాండంగా చేస్తాం, సూపర్, ఈరోజు ఇప్పుడు మేము ఎలా మెచ్చుకుంటాడో చూడు మా అన్నయ్య అనుకుంటే, కరెక్ట్ ఎవడరా ఇది ఇక్కడ పెట్టింది, ఖచ్చితంగా తప్పేదో అదే పట్టుకుంటా. ఆఫ్టర్ ఆల్ ఒక 100 మందికి నాయకుడిగా ఉన్న నా కళ్ళు ఇది కనపడితే ప్రపంచాన్ని సృష్టించిన దేవుని కళ్ళు ఎంత నీతిని వెతుకుతాయి, ఎంత విలువను వెతుకుతాయి, ఎంత పరిశుద్ధతను వెతుకుతాయి. తన కుమారుడిని నీ కొరకు అర్పించి ఆయనను నీకు ధరింపచేసిన తండ్రి నీ పరిశుద్ధతను వెతకటంలో, నీ వస్త్రం వెతకటంలో తప్పు చేస్తాడా? ఎంత పర్ఫెక్ట్గా వెతుకుతాడో చెక్ చేసుకో. ఇప్పుడు ఆ వస్త్రం నీ దగ్గర ఉందా? నేను నీ బాప్తిజం గురించి మాట్లాడలే, నీ దగ్గర ఉండవలసిన ఆ వస్త్రం ఏది? ఎంట్రీ వచ్చేసింది, యు ఆర్ ఇన్ ద చర్చ్. నీకు ఎవడు వల్ల జరిగింది? ఇప్పుడు నువ్వు ఎవడవో వస్తానంటే నేను రావద్దంటానా? నువ్వు నా చర్చ్ కాదని చెప్తానా? నువ్వే చర్చోడు ఆ చర్చికి వెళ్ళిపో అని చెప్తానా? నువ్వు ఎలా వచ్చావో నాకు సంబంధం లేదు, ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రండి అంతే. కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించండి, దట్స్ ఆల్. అది నీకు దేవునికి సంబంధించిన. రా, చెక్ చేసేటప్పుడు నీ ఒంటి మీద వస్త్రం కనపడాలి. అది నీ తల మీద కావచ్చు, నీ నోట్లో కావచ్చు, నీ కళ్ళల్లో కావచ్చు, నీ ఒంటి మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆయన తన పద్ధతిని వెతుకుతాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఈడు రాకుండా వాళ్ళ దగ్గర ఉండిపోయినా బాగున్ను, వచ్చి వస్త్రం దాచిపెట్టాడు. దాచాడో లేదో నాకు ఇంకోలా కూడా అనిపిస్తుంది. వచ్చి చేరిపోయాం, పక్కోడు అడిగితే తీసుకో పర్లేదు నీకు కూడా అని. కొంతమంది ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు అనుకోండి, ఆయనకి ఎవడైనా పిలిచి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇంటికి రాదు అది. ఏమవుద్ది? ఆ డ్రైవరో, ఆ పక్కింటోడో, ఆ పక్క వాళ్ళు ఎవరో వచ్చి సార్ అనగానే తీసుకెళ్ళంటారు. ఏమన్నా మనకు ఉన్నాయి సార్లేదు.
మళ్ళీ వచ్చి మాకు చెప్తారు, చెప్పకుండా ఉంటే గొడవలేదు. వాళ్ళు ఇచ్చారు అని నేను ఇచ్చేసాను. అదేదో గొప్ప అనుకుంటున్నారేమో కానీ మాకు బాధ కాదా? వాళ్ళు ఏదో ఇచ్చారంటే విలువగా మేము కూడా చూడాలనుకుంటామా? వస్త్రమే ఆయన ఇచ్చి నిన్ను చూడాలనుకుంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ ఇస్ యువర్ ఫీలింగ్స్? నిజంగా ఆయన వెతకాల్సిన వస్త్రం నీ దగ్గర ఉందా? బీరువాలో పెట్టావా? ఇంటి దగ్గర దాచావా? గొడవ అయిందని చెప్పి ఈ రాత్రే పక్కకు పెట్టావా? కొన్నిసార్లు మనకి కొన్ని పనులకు ఆటంకం కలుగుద్ది క్రైస్తవ్యం. అప్పుడు ఆ వస్త్రాన్ని ఏం చేస్తాం? సాపలో చుట్టి పరుపు కింద దాస్తాం. ఎందుకంటే ఇప్పుడు గొడవాడాలనుకోండి, అప్పుడు వస్త్రం వేసుకుని వెళ్తామా? ఏది క్రైస్తవ వస్త్రం? మాట్లాడరా? అప్పుడేం చేస్తాం? వస్త్రం పక్కన పెట్టి, ప్రభువా నువ్వు గుమ్మం బయట ఉండు, నేను గొడవాడి మళ్ళీ దగ్గరికి వస్తాను. చర్చికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నా బండి ఎక్కే, ఇప్పుడు మాత్రం గొడవ అవ్వాలి, రాత్రికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, ప్రభు నువ్వు రాక అక్కడికి వస్తే రేపొద్దు నువ్వు తీర్పులో తీరుస్తావేమో, నీ వస్త్రం పక్కన పెట్టి. ఐ డోంట్ మీన్ టు గివ్ సంథింగ్ జడ్జ్మెంట్, కానీ నీ వస్త్రం ప్రతిసారి ఆయన వెతుకుతాడని నీకు తెలుసా? ఉందా నీ దగ్గర? ఇక్కడ సమస్య ఏంటంటే ఆహ్వానం వచ్చింది కదా అని లోపల దూరిపోయాం, విందని చెప్పి కూర్చుని పోయాం. కొంతమంది బలలో కూడా చేయిపెట్టి తినేస్తున్నాం. కానీ వెతికినప్పుడు ఉండకపోతే ఉంటుందర్రా. ఏం చెప్పాడు తెలుసా ఆయన? స్నేహితుడా అని పిలిచి, ఎవరక్కడ అన్నాడు. చిత్తం ప్రభు అన్నారు. రండి అన్నాడు. వచ్చి సార్ని బయట కూర్చోబెట్టండి అనలా. కాళ్ళు చేతులు కట్టి అదండి ఇన్విటేషను. ఇప్పుడు నెక్స్ట్ ఇన్విటేషన్ ఏంటి? కాళ్ళు చేతులు కట్టండి ఇడికి, తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టండి కాదు, చీకట్లో పెట్టండి. ఏ ఇన్విటేషన్ అండి? ఆడు ఆల్రెడీ సందులో ఉన్నాడు, ఆడిని పిలవనేలా, మళ్ళీ తీసుకెళ్ళి నిప్పుల్లో చీకట్లో పడనేయనేలా? ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చినోడికి తప్ప, వచ్చి దాచుకున్నోడు తప్ప? చెప్పండి నిజంగా. అర్హత లేనోడికి నీకు అర్హత ఇచ్చి క్రీస్తులోకి తెచ్చాడే. పెంట మీద ఉన్న బతుకుని తీసుకొచ్చి ఇంటిలో పెట్టాడే. ఈ రోజుకి దేవుని ఇంటికి తగినట్టు నీ బతుకుందా నీ ఇంట్లో? ఆ దేవుని వారమని చెప్పుకునే సాక్ష్యం ఉందా నీ నోట్లో, నీ చూపులో, నీ ధరించే వస్త్రంలో, నీ మాటలో, నీ తిండిలో, నీ నడకలో, నీ పడకలో ఆయన చూచుచున్న దేవుడు అని తెలిసి కూడా వస్త్రం లేని బతుకు బతికి గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారా? రాజమందిరంలో ఎన్ని ఆశాలో చూడలేదనుకుంటున్నారేమో. వెయిట్ చేస్తున్నాడు అంతే. ఇస్ అ వెయిటింగ్ ఫర్ యువర్ టర్న్. నా కుమార్తె నా వస్త్రం మీద నడితే ఏం చెప్తావు? నా కుమారుడా నా వస్త్రం ఏది? ఇదేనా నువ్వు నాకు తగ్గట్టుగా ఉన్నవాడువని నేను మందిరంలోకి పిలుచుకున్న తర్వాత నువ్వు ఉండాల్సింది ఇదేనా అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? ఈ ఉపమానం మనం చదువుకున్నట్టు ఇప్పుడు వెంటంటే లేదే, భయం వేస్తుంది లోపల. ఎందుకు? మనం చదివినప్పుడు ఇది ఎవడికో సంబంధించింది, ఇప్పుడు ఇదేంటి? ఇది నీ బతుకే, మన బతుకే, మన ఇన్విటేషనే, మనల్ని ఆకర్షించి మనల్ని పిలిచి, ఎక్కడో కులము మతము అని కొట్టుమిట్టాడుతుంటే నేను పిలిచి, నువ్వు నా వాడివిరా, నీ కులం లేదు మతం లేదు, మనందరం ఒకటే జాతిరా, క్రీస్తు యొక్క వారసులం, దేవుని వారసులం, దేవుని కుమారులం, ఆత్మచేత నడిపించబడుతున్నవారు వారు వారసులం అని చెప్పి మనలందరినీ యునైట్ చేసుకుని సడన్గా చెక్ చేయడం మొదలెట్టాడండి. ఏది? వస్త్రం ఏది నా బిడ్డ అని పిలిచాడు. సమయం అయిపోయింది కాబట్టి ఆపేస్తున్నాను. మీ వస్త్రం మీ దగ్గర ఉందో, ఎవడింట్లోనే పెట్టాడో, లేకపోతే ఎక్కడ దాచారో, అసలు నాకెందుకు వస్త్రం అని తీసేసి ఏసీ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ ముందు నుంచి ఉన్నావేమో చూసుకో. ఈ రాత్రి నుంచి వచ్చే వారం వరకు నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుని మందిరంలోకి రా. వచ్చి ఆశలు వేసేసి నేను క్రైస్తవురాలనే, క్రైస్తవుడినే, నాకు ఇన్విటేషన్ ఉంది, మీరు ఎవడరా అన్నట్టు మీరుంటే చాలా జాగ్రత్త. నేను మొన్న మ్యారేజ్కి వెళ్తేప్పుడు జనరల్గా నేను ఆ వేదిక మీదకి వెళ్ళే ముందు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకుంటాను. ఎందుకంటే ప్రయాణం చేసి కొన్ని కిలోమీటర్లు వెళ్తాం కాబట్టి మామూలుగా అక్కడ మా సివిల్ డ్రెస్లోనే నైట్ ప్యాంటు అలాగే వెళ్తూ ఉంటాను. ఈ మధ్య జీన్ ప్యాంట్ ఒకటి వేసుకెళ్తున్నాను, ఈ రైల్వే వాళ్ళతో పడలేక, ట్రైన్లో ప్రయాణం కదా. అది ఎవడో అనిపించి, నువ్వు ఎవడో వచ్చావు లోపలికి అన్నాడు. నేను లేకపోతే పెళ్ళి అవుదా అన్నాను. మాకు తెలుసు కానీ బయట పండి అన్నాడు. ఏది అసలు ఆ సిస్టమ్ ఎలా సెట్ చేస్తారో ముందు కూర్చొని చెక్ చేయాలి కదా నేను, అందుకే నన్ను వెళ్ళలేదాడు. ఒక్క నిమిషం వాడిని పైకి కిందకి చూస్తున్నప్పుడు లోపల అనిపించింది, నీ వస్త్రం వాడు చెక్ చేస్తున్నాడని. హీస్ చెకింగ్ మై. ఆఫ్టర్ ఆల్ ఒక అన్యుడు, ఒక సెక్యూరిటీ వాడు నా వస్త్రం చెక్ చేసి నన్ను డిజైన్ చేస్తున్నాడంటే, నా డెఫినేషన్ వాడు ఆలోచిస్తున్నాడనంటే, ప్రభు చెక్ చేస్తే ఎలా ఉంటుందర్రా?
ఆడు నన్ను అసలు ఎలా చేయనంటే చేయనన్నాడు. తలుపు తీయనన్నాడు అంతే. అక్కడికి చెప్పాను, నేను లేకపోతే పెళ్ళి అవ్వదండి అన్నాను. అనంటే తర్వాత చూసుకుందాం పో బయటికి అన్నాడు. సరే, నాకు అలాట్ చేసిన రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుని నా అవతారం ఈ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని అప్పుడు లోపలికి వస్తూ ఉంటే ఆడే తలుపు తీసి, సార్ నమస్కారం సార్ అన్నాడు. ఇందాక నన్ను లోపల రానివ్వలేదు నువ్వే అన్నాను. అనంటే ఇలా రాలేదు కదా సార్ అన్నాడు. లోకంలో ఒక గేటు దగ్గర ఉండేటువంటి ఒక కీపర్కి ఒక డ్రెస్ కోడ్లో ఒక పరిశుద్ధతను వెతికినప్పుడు నీ ఆత్మ సంబంధమైన, నీ దేహ సంబంధమైన, నీ మనస్ సంబంధమైన రక్షణను వెతకటంలో దేవునికి తప్పంటామా? తప్పంటామా? ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత చెక్ చేయటం తప్పంటామా? ప్రార్థన చేసుకుందాం.